Light, camera, rolling, music. హాయ్ అండి. వారాహి చలనచిత్రం బ్యానర్ మీద సాయి కొర్రపాటి ప్రొడక్షన్, రజనీ కొర్రపాటి నిర్మాతగా ఊహలో గుసగుసలాడే అంటూ విభిన్నమైన చిత్రాన్ని మనకు అందించిన దర్శకుడు శ్రీనివాస్ అవసరాల. ఈయన దర్శకత్వంలో యువ హీరో నారా రోహిత్, మరో యువ హీరో నాగ శౌర్య, అందాల బొమ్మ రెజీనా. ఈ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన క్లీన్ ఎంటర్టైన్మెంట్ జో అచ్యుతానంద. ఆనందం జోరుగానే ఉంది మరే మాటలతో గారడీ చేస్తా, ఎమోషనల్ గా కార్నర్ చేస్తా. అసలు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలిసే లోపే జోన్ నా ప్రేమకు బానిసం చేస్తా. జోని నా ప్రేమకు బానిసం చేస్తా. మరి జో అచ్యుతానంద కథ చెప్పాలంటే అచ్యుత్ ఆనంద్ వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. కేవలం అన్నదమ్ములే కాదు, మంచి స్నేహితులు. వీళ్ళిద్దరు బంధం ఎలాంటిదంటే చుట్టూ ఉన్న ప్రపంచం వీళ్ళు చూసుకుని కుళ్ళుకునేంత బంధం. వీళ్ళిద్దరు లైఫ్ హ్యాపీగా గడిపేస్తున్న టైంలో వీళ్ళిద్దరి జీవితంలోకి జో అనే అమ్మాయి ఎంటర్ అవుద్ది. ఆ అమ్మాయి వీళ్ళ ఇంటి పై పోర్షన్ అంటే డాబా పైన ఉన్నటువంటి వాటర్లోకి అద్దెకి దిగుద్ది. ఆ అమ్మాయిని చూడగానే మన హీరోలు ఇద్దరు ఫ్లాట్ అయిపోతారు, ఎవరి మటుకల్ లవ్లో పడిపోతారు, వెళ్ళి లవ్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆ అమ్మాయి ఏమో రిజెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ ఆ అమ్మాయి ఇంకో అబ్బాయి ప్రేమలో ఉన్నానని చెప్పింది. దాంతో షాక్ అవుతారు మన ఇద్దరు హీరోలు. ఆ తర్వాత జరిగిన సంఘటన వల్ల జో ఇక్కడి నుంచి వీళ్ళు వదిలేసి అమెరికా వెళ్ళిపోతుంది. అమెరికా వెళ్ళిపోయిన జో గురించి కొన్ని రోజులు బాధపడినా మన హీరోలు ఇద్దరు వెంటనే తామాయించుకుని ఎవరిమట్టి కలిపి వెళ్ళి చేసుకుంటారు, లైఫ్లో సెటిల్ అయిపోతారు. కొన్నాళ్ళ తర్వాత జో మళ్ళీ అమెరికా నుంచి ఇక్కడ వస్తుంది. వచ్చి వీళ్ళింటి దగ్గర మాకం వేస్తుంది. మాకం వేసి నేను వచ్చేదాకా ఆగలేకపోయారు అన్నట్టు ఒక కటింగ్ ఇస్తుంది. దాంతో మన హీరోలు షాక్ అవుతారు. ఆ తర్వాత పెళ్ళైన మన హీరోలతో జో నడిపిన ప్రామాయణం ఎలా సాగింది, మన హీరోల లైఫ్లో ఎలాంటి మలుపులు తిరిగినాయి, చివరికి వీళ్ళ కథ ఏ దరికి చేరిందనే పాయింట్తో ఎంటర్టైనింగ్గా చూపించిన కథే జో అచ్యుతానంద. కథలో పెద్ద కొత్తదనం లేకపోయినా కథనంలో, సన్నివేశాల్లో, దర్శకుడు రాసుకున్న మాటల్లో కొత్తదనాన్ని చూపిస్తూ హాయిగా ప్రేక్షకులకు ఆనందాన్ని ఇస్తూ మంచి ఫీల్ వర్కౌట్ చేశారు. బాగా చెప్పాడు. అమ్మాయి బాగుంటుందా? బాగుంటే బాగున్నా. నువ్వు చూడలేదా? మీ మొహానికి ఇది అంటుకుందండి. మీ మొహానికి ఏదో అంటుకుంది. సినిమాలు మేము చూస్తాం, నా మొహానికి అందం అంటుకుంది, అందం తుడుచుకుంటే పోదు, వగేరా వగేరా. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుల్లో ఒకరైన నారా రోహిత్. అచ్యుత రామారావు పాత్ర దర్శకుడు ఈ పాత్ర ఇతని కోసమే రాసినట్టున్నాడు, అందుకే పాత్రలలో ఒదిగిపోయాడు. ఆ తర్వాత మరో కథానాయకుడు మన నాగ శౌర్య, మంచి పెర్ఫార్మర్ అని మరోసారి నిరూపించుకున్నాడు కదా. ఆ తర్వాత హీరోయిన్ అందాల బొమ్మ రెజీనా. అందం అభినయం కలబోసిన పిల్ల అదర కొడిచింది. అరే మన తనికెల భరణి గారు, సీత గారు సీనియర్ పెర్ఫార్మెన్స్. మరి మిగిలిన పాత్రలో చైతన్య కృష్ణ, పావని గంగిరెడ్డి, అశోక్ కుమార్ లాంటి మంచి మంచి నటులందరూ నటించారా. ఒరే దర్శకుడు తను రాసుకున్న పాత్రలుగా కరెక్ట్ గా సూట్ అయ్యే ఆర్టిస్టులు ఎంచుకున్నాడు, అందుకే వెండి తెర మీద పాత్రలు మాత్రమే కనిపించాయి. కరెక్ట్గా చెప్పు. ఇదేమి గారడి, ఇదేమి తాకిడి, భలేగా ఉందిలే ఇది. ఇదేమి లాహిరి, ఇదేమి జాజరి, తెలీదు గాని బాగుంది. జో జీవితం మలుపు తిరగబోతోంది. అమ్మకు తెలిస్తే తిడుతుందిరా. జో నాకు ఈ మధ్య కొంచెం మూమెంట్ ఇస్తుంది. నా అంతంతారేమోరా. కళ్ళు కళ్ళు ప్లస్ 100% లవ్. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది కిరణ్ కన్నిగంటి అందించిన ఎడిటింగ్ షార్ప్ గానే ఉంది. సెకండ్ హాఫ్ లో కొంచెం గత్తిపడాలి. మరి వెంకట్ సి దిలీప్ అందించిన సినిమాటోగ్రఫీ, ప్రతి ఫ్రేమ్ గ్రీటింగ్ కార్డ్ లో ఉంది. ఆ తర్వాత మన శ్రీ కళ్యాణ్ రమణ గారు అందించిన మ్యూజిక్, నేను అందించిన ట్యూన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి అండగా నిలిచాయి. ఆ తర్వాత మన రజనీ కొర్రపాటి గారి చిత్ర నిర్మాత. వారాయి చలనచిత్ర నిర్మాణాలు ఎప్పుడూ బాగుంటాయి. ఫైనల్ గా కెప్టెన్, దర్శకుడు, కథా స్క్రీన్ ప్లే, మాటలో దర్శకత్వం శ్రీనివాస్ అవసరాల. నటుడు అవసరాలు శ్రీనివాస్, దర్శకుడుగా
గుసగుసలాడి అంటూ మనందరి చేత శబాస్ అనిపించుకున్నాడు. సరే. ఈసారి మరో విభిన్నమైన కథతో జో అచ్యుతానంద అంటూ మన ముందుకు వచ్చి దర్శకుడిగా మరో మెట్టెక్కారు. బాగా చెప్పాడు. తెలుగు సినిమాలు చూసి పెరిగినోని అమ్మాయిల చేత ఎలా ప్రేమించబడాలో నాకు బాగా తెలుసు. ఇదేమి ఉక్కిరి ఇదేమి బిక్కిరి భరించడం ఎలా ఇది గులాబీ జాబిలి గులేబ కవళి పడేసి ఆడుకుంటుంది. అబద్ధానికి నువ్వు హద్దుండాలరా. నేనంటే ఇష్టం ఉన్నప్పుడు నువ్వు ముద్దు పెడితే ఎందుకు ఊరుకుంటుందిరా? నేనంటే ఇష్టం కాబట్టి. నువ్వంటే ఇష్టం అంటే నాకెందుకు ముద్దు పెట్టిందిరా? వాట్? జో అచ్యుతానంద 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 అచ్యుతానంద. ఈ సినిమాకి నిజమైన అండ దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కలం బలం అని చెప్పొచ్చు. అనవసరమైన ప్రాస డైలాగులకు పోకుండా సింగిల్ లైన్ డైలాగ్స్తో థియేటర్లో ఉన్న ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్నారు. దర్శకుడు జంజాల గారు ఆయన రాసే డైలాగ్స్, ఆయన కథలు, ఆయన కథనాలు ఎలా ఉంటాయో అంటే థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడు హాయిగా చూసేలాగా ఎక్కడ వల్గారిటీ లేకుండా ఒక అందమైన కామెడీ, హాయిగా అనిపించే కామెడీని చూపించడం జంజాల గారి శైలి. ఆయన్నే ఫాలో అవుతున్నాడు మన అవసరాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇంతకుముందు అందించిన ఊహల గుసగుసలాడే ఇప్పుడు అందించిన జో అచ్యుతానంద చూస్తే బహుశా జంజాల గారు మార్క్ సినిమాలు అందించగల శక్తి మన అవసరాల శ్రీనివాస్కి ఉంది అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి ఆయన రాసుకున్న కథా కథనాల్లో లేకపోతే ఆయన రాసుకున్న మాటల్లో కొంచెం క్లాస్ టచ్ ఎక్కువగా ఉంది. బీసీ సెంటర్ల మాట ఎలాగున్నా మల్టీప్లెక్స్ ఆడియన్స్కి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఒక అభిరుచి గల దర్శకుడు, ఒక అభిరుచి గల నిర్మాత కలిసి ఒక అభిరుచి గల సినిమాను అందిస్తే ఎలా ఉంటుందో అదే ఈ జో అచ్యుతానంద. ఇలాంటి మరిన్ని మంచి సినిమాలతో ఈ దర్శకుడు, ఈ నిర్మాత, ఈ సినిమా పనిచేసిన సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరూ కలిసి రావాలని కోరుకుంటూ నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి వాటి గురించి చెప్తాను. అప్పుడు దాకా మీరు మన సాయి కొర్రపాటి, అవసరాల శ్రీనివాస్, నాగశౌర్య, నారా రోహిత్, రజీనా ఈ కాంబినేషన్లో విభిన్నంగా అనిపించే ఓ చిత్రం జో అచ్యుతానంద చూసి మీరు ఆనందిస్తూ ఉండండి. ఉంటానండి, మీ ఎర్రబాబు. నానే